హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వినోద. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి. ఎగ్ పఫీ చేస్తున్నాను. అది కూడా ఓవెన్ లేకుండా బేకరీ స్టైల్లో ఎలా చేస్తారో ఆ విధంగానే ఇంట్లో పర్ఫెక్ట్గా చేసేయొచ్చండి. ఎగ్ పఫ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడుతూ ఉంటారు కదా. మరి ప్రతిదానికి బేకరీకి వెళ్ళైతే తెచ్చుకోలేం కదా. అది ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా సులువైన పద్ధతిలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉందండి, అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఇంట్లోనే బేకరీ స్టైల్ లాగా ఎగ్ పఫ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పైగా ఈ వీడియో వచ్చేసి 1 మంత్ బ్యాక్ అండి. మా చిన్నోడు ఇంట్లో ఉన్నప్పుడు చేసి పెట్టానన్నమాట. నేను అలా మొబైల్ చూస్తుంటే ఈ వీడియో కనిపించింది. అరే, ఈ వీడియో అప్లోడ్ చేయలేదా అనేసి అయితే ఈరోజైతే వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. ఈ ఎగ్ పఫ్ చేస్తున్నంతసేపు ఇది ఎలా వస్తుందో ఏంటో అని కంగారు పడ్డానండి. కొంచెం షేప్ అయితే అటు ఇటుగా వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా అంటే చాలా బాగుందండి. మా చిన్నోడు తిన్నాక అచ్చం బేకరీ స్టైల్లోనే ఉంది మమ్మీ అన్నాడు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం అయితే నేను ముందుగా 1/2 కప్ అయితే మైదా పిండి తీసుకున్నానండి. 1/2 కప్ మైదాను అండ్ గోధుమ పిండి కూడా తీసుకున్నాను. పూర్తిగా మైదాతో చేస్తే కొంచెం హెల్తీగా అనిపించదు కదా, అందుకే 2 రకాల పిండి అయితే కలిపైతే చేస్తున్నాను అన్నమాట. సో దాంట్లోనే తగినంత సాల్ట్ అయితే వేసిన తర్వాత మన ఇంట్లో పప్పు గరిటెలు ఉంటాయి కదండి, దాంతో హాఫ్ గరిట ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఒక్కసారి అయితే మనం పిండిని ఇలా అనాలండి. అలా అంటే మనకు పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా మనం వాటర్ అయితే వేస్తూ చపాతీ పిండికైతే ఏ మాదిరిగా కలిపెట్టుకుంటామో ఆ మాదిరిగా కలిపెట్టుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఈ మాదిరిగా కలిపెట్టుకున్న చపాతీ పిండిని అయితే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ కానీ, లేదు అంటే మీకు టైం ఉంటే 1 అవర్ కూడా నాననివ్వాలండి. ఇప్పుడు కాస్త నూనె కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టఫ్ అయితే రెడీ కావాలి కదా మనకైతే కర్రీ. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. అంటే 3 అంటే 6 నాకు ఎగ్ పఫ్స్ అయితే వస్తాయని 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో అవి ఉడికేలోపు ఇప్పుడైతే మనకు మెయిన్గా వచ్చేసి ఆనియన్ కావాలి కదా, వాటినైతే చిన్న చిన్నగా తరిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ అయితే ఆన్ చేసి బాండి పెట్టుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్ మనం తరిగి పెట్టుకున్నాం కదా, అవైతే వేసేయండి. అవి వేస్తూ అవి ఎక్కువగా మాడిపోకుండా బాగా ఫ్రై కాకుండా ఉండాలన్నమాట, మీడియంగా ఉండాలి. సో ఇప్పుడు ఇది కాస్త కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దాంట్లో పసుపు, సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మనకు ఆనియన్ అనేది మగ్గిపోతుందండి. సో ఫైనల్గా మనకు ఈ మాదిరిగా అయిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 స్పూన్ దాకా కారం అయితే వేసేయండి. మీరు కొంచెం స్పైసీగా తింటే ఎక్కువ వేసుకోరు, లేదు అంటే సరిపోతుందన్నమాట నేను చెప్పిన క్వాంటిటీ వచ్చేసి. సో ఇప్పుడు దాని కారం కూడా వేగిపోయిన తర్వాత దాంట్లోనే జీరా పొడి, ధనియా పొడి కూడా వేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే కట్టేసేయాలండి. సో చూస్తుంటే ఆనియన్ వేగినట్టుగా కనిపించట్లేదు కదా అక్క అని అంటున్నారా? లేదండి, ఆనియన్ అయితే పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు అది కూడా చల్లారనిద్దాము. ఇప్పుడు వచ్చేసి మనకు ఎగ్స్ అయితే బాయిల్డ్ అయిపోయాయి కదా, ఎగ్స్ మీద ఉన్న పెచ్చలు అయితే తీసేసేయండి. ఇలా అన్ని ఎగ్స్ క్లీన్ చేసిన తర్వాత మధ్యలోకి నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కట్ చేసేయండి. మనకు ఒక్క ఎగ్గులో 2 ఎగ్ పఫ్ అయితే రెడీ అవుతాయి అన్నమాట. సో ఈ మాదిరిగానే అన్ని ఎగ్స్ అయితే కట్ అయితే చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ అన్నమాట. ఇది వచ్చేసి నెయ్యి అయితే తీసుకున్నాను. నెయ్యిలో మైదా పిండి అయితే 1 స్పూన్ దాకా వేసి టోటల్గా అంతా మిక్స్ అయ్యే మాదిరిగా కలపాలండి. చూడండి ఈ మాదిరిగా మనకు అది మైదా అనేది కలిసిపోవాలన్నమాట నెయ్యిలో. ఇప్పుడైతే మనకు చపాతీ పిండి అయితే ఇలా ఎన్ని ముద్దలు కావలిస్తే అన్నీ అయితే చేసేసుకోండి. దాంట్లో కొంచెం కొంచెంగా పిండి అయితే వేస్తూ మన చపాతీలు చాలా అంటే చాలా పల్చగా లాటించుకోవాలండి. ఈ ఎగ్ పఫ్కి అస్సలకే మందంగా ఉండకూడదు. ఎంత పల్చగా ఉంటే మనకు పఫ్ అనేది అంత క్రంచీగా వస్తుందన్నమాట. సో చూస్తే తెలుస్తుంది కదా మీకు వీడియోలో, అంత పల్చగా రావాలన్నమాట. సో ఇలానే నేనైతే ఒక 3 చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. కొంతమంది 5 చపాతీలు కూడా వేస్తారు. నేనైతే 3 చపాతీలతోనే ఎగ్ పఫ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక చపాతీ అయితే రెడీ చేసుకున్నాం కదా, దానిపైన మనం ఇందాక
నెయ్యిలో మైదా వేసి కలిపాం కదండి లిక్విడ్, అది వేసేసి దానిపైన స్ప్రెడ్ చేసి మళ్ళీ దానిపైన ఇంకాస్త మైదా వేసేసి మళ్ళీ ఇంకొక చపాతీ వేసి మళ్ళీ సేమ్ రిపీట్ అన్నమాట. ఆ లిక్విడ్ దానిపైన చపాతీ పైన వేసేసి స్ప్రెడ్ చేసి మళ్ళీ దానిపైన మైదా చల్లేసి ఇంకొక చపాతీ, ఇలా మీరు 5 చపాతీలు చేసుకుంటే 5 చపాతీలు చేసేయచ్చు. నేను 3తోనే చేస్తున్నాను కాబట్టి నేను ఆల్రెడీ 3 చపాతీలకైతే సేమ్ ఇదే ప్రాసెస్ అయితే రిపీట్ చేశానన్నమాట. ఇలా నేను చేసుకున్న చపాతీలన్నీ ఒకదానిపైన వేసి చేశాను కదా. ఇప్పుడు ఇవి ఎడ్జెస్ అనేటివి సమానంగా లేవు కదండి. ఇప్పుడు వీటిని ఎడ్జెస్ అనేటివి సమానంగా కట్ చేసుకోండి 4 వైపులా కూడా. సో ఫైనల్గా ఈ మాదిరిగా మనకైతే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట. అలా అయితేనే మనకు ఒక్క చపాతీలో 4 పఫీస్ అనేటివి రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా. చూడండి, ఇలా 4 ముక్కలుగా చేసుకున్న తర్వాత మనకు లేయర్స్ లాగా కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో అలా మళ్ళీ ఒక్కొక్క ముక్కను మళ్ళీ ఒకసారి లాటించుకోవాలండి. సో ఇప్పుడైతే మనకు కర్రీ అయితే చూడండి పూర్తిగా చల్లారిపోయింది కదా. ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. కర్రీ టేస్ట్ కూడా చాలా అదిరిపోయిందన్నమాట. ఇది రైస్లో కూడా తింటాను, నాకు చాలా ఇష్టం అండి ఇలా చేసుకొని తినడం అయితే. సో ఇప్పుడు దీన్ని అయితే మనం చేసుకున్నాం కదా చపాతీ, దానిపైన కొంచెం కర్రీ అయితే పెట్టేసి దానిపైన హాఫ్ అయితే ఎగ్ ఉంది కదా దాన్ని కూడా పెట్టేసేయండి. ఇప్పుడు వచ్చేసి 4 మూలల ఎడ్జెస్ ఉన్నాయి కదండి, వాటినైతే క్లోజ్ చేసేయండి. లేదు అనుకోండి ఇలా ఒక లేయర్ తీసిన తర్వాత మిగతా లేయర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయొచ్చు అన్నమాట. అలా అయితేనే మనకు మనం 3 చపాతీలతో చేస్తున్నాం కదా, అలా ఇలా చేయడం వల్ల మనకు లేయర్స్ అనేటివి పర్ఫెక్ట్గా వేగిపోయి మంచి క్రంచీనెస్ అయితే ఉంటాయండి. సో కొంచెం నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే షేప్ అనేది కొంచెం అటు ఇటుగా వచ్చింది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందన్నమాట. షేప్ ఏముందిలేండి, ఎలా ఉంటే ఏముంది, టేస్ట్ అదిరిపోవాలి అంటారు కదా, నిజమే, నేను కూడా అదే ఫాలో అవుతున్నా. ఈ ఎగ్ పఫ్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని అయినా కూడా చెయ్యాలి అని మనసులోకి వచ్చిన తర్వాత చేయకుండా ఉంటామా, అదే పని నేను చేశానన్నమాట. సో మిగతా ఎగ్ పఫ్లు కూడా అన్నీ ఈ విధంగానే రెడీ చేసుకోవాలి. కొంతమంది వచ్చేసి 4 వైపులా క్లోజ్ చేయకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 వైపులనే క్లోజ్ చేసి కూడా అలా కూడా ఎగ్ పఫ్ చేస్తారండి. మీ ఇష్టం, మీకు ఎలా వీలుంటే అలా చేసేసుకోవచ్చు అన్నమాట. మీ వీలుని బట్టి ఎలా అయినా పర్లేదు. అమ్మయ్య, ఫైనల్గా మన ఎగ్ పఫ్ అయితే అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఓవెన్ లేకుండా చేద్దామని చెప్పాను కదా, డీప్ ఫ్రై చేస్తున్నాను. అది అందరికీ తెలిసిన విషయం కదా. ఓవెన్ లేకుండా ఎలా చేస్తాము, డీప్ ఫ్రై అయినా చేస్తాము, లేదు అంటే పెనం పెట్టేసి మన చపాతీ పెనం ఉంటుంది కదా పెట్టేసి కాస్త ఆయిల్ వేసేసి అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేశానన్నమాట. ఇదంతా హై ఫ్లేమ్లో చేయకూడదండి, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎందుకు అంటే హై ఫ్లేమ్లో చేసామనుకోండి పైన చపాతీ అనేది మాడిపోయి లోపలివి పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. ఇంత స్లో ఫ్లేమ్లో చేస్తే మనకు లోపల కూడా స్టఫ్ అనేది, లోపల ఉన్న చపాతీ లేయర్స్ అనేటివి కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. సో ఫైనల్గా మనకైతే ఈ రోజుకైతే ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకేముంది, వీటిని సాస్తో పెట్టుకొని లాగించేసామనుకో ఒక పట్టు పట్టాల్సిందే అన్నమాట. అంత బాగున్నాయండి. మా ఇంట్లోనైతే బయట నుంచి ఏదైనా తెప్పించుకొని తింటాము అంటే మా చిన్నోడికి ఈ ఎగ్ పఫ్ అంటే ఇష్టం అండి. మేము వేరే ఏదైనా ఐటెం తెప్పించుకొని తింటాం కానీ వీడు మాత్రం ఇదే కావాలని తెప్పించుకొని తింటాడన్నమాట. సో వాడికి ఇష్టమైన ఐటెం అయితే ఈరోజైతే నేను చేసేసి 100కి 95 మార్క్స్ అయితే కొట్టేశానన్నమాట. 5 మార్క్స్ ఎందుకు తగ్గాయి అంటే కొంచెం షేప్ అటు ఇటుగా వచ్చిందని 5 మార్క్స్ అయితే మా వాడు తగ్గించాడు అంతే. ఇక మీరు కూడా లేట్ చేయకుండా వెళ్ళైతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఉంటా మరి మరొక వీడియోతో.